మేస్త్రులందరికీ నమస్కారం అండి. ఇది పల్సర్ 150 డిటిఎస్ఐ డిజిటల్ మీటర్ బండి. ఇది ఏ మోడల్? ఇది యూజీ3 బండి ఉంది. ఇది దీనికి కాయలు ఏమన్నా ఇలా వస్తుంది. ఇది ఏసీ ఇగ్నిషన్. ఇది అంటే ఇది బ్యాటరీ మీద పనిచేది. దీనికి 2 వైర్లు ఉంటాయి. స్టార్టింగ్లో ఒకటి ఉంటుంది, పికప్ కాయలు ఒకటి ఉంటుంది. ఈ బండికి ఏంటంటే ఈ కాయలు దొరకట్లేదు. ఎక్కడ చూసినా మనం విజయవాడ ట్రై చేసాం, అన్నీ ట్రై చేసాం, కాయలు అనేది దొరకలేదు. దీనికి ఏం చేసామంటే ఇవాళ పొద్దునుంచి దీనికి ట్రబుల్, కస్టమర్ ఏమన్నా గోలగోలు చేస్తున్నాడు. మన షెడ్కి వచ్చింది ఈ బండి. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే రిమూవ్ చేసేది, ఈ కాయల్ని తీసేసాం. ఈ కాయలు ఉంది దీనికి, కాయల్ని తీసేసి ఏం చేసామంటే యూజీ4కి వచ్చే డీసీ ఇగ్నిషన్ కాయలు సీడీని దీనికి వేసాం. దీనికి వేసి ఏం చేసామంటే ఇక్కడ వైర్లన్నీ కలిపేసాం మొత్తం. ఈ 2 పవర్ కాయిల్ వైర్స్, ఒకటేమన్నా రెండు ప్లగ్గులు ఉంటాయి కాబట్టి 2 కాయిల్స్కి వచ్చే వైర్లు అన్నమాట. ఒకటేమన్నా బ్లాక్ మీద రెడ్ గీత ఉంది, ఒకటేమన్నా బ్లాక్ గీత డైరెక్ట్ బ్లాక్ వైర్. ఇదేమన్నా పికప్ కాయిల్. ఇది వైటు రెడ్. ఈ సాకెట్ని అలాగే ఉంచేసాం ఎందుకంటే పాడవకుండా. ఇదేమన్నా బ్లాక్, ఎల్లో, ఎర్త్ ఇవి ఇచ్చాము దీనికి. ఈ కాయిల్ నుంచి తీసుకొని దీనికి ఇచ్చాము. దీంట్లో ఇది ఒక వైర్ మిగిలింది. ఇదేమన్నా బ్యాటరీ కనెక్ట్ చేయాలా. ఇది బ్రౌన్ వైట్ వైర్. ఇది ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేయమేసి ఇది ఈ బండికి ట్రబుల్ ఏంటంటే బండి స్టార్ట్ అయ్యింది, కిక్ కొడితే స్టార్ట్ అయ్యింది, సెల్ఫ్లో స్టార్ట్ అవ్వదు. దానికోసం కొట్టుకుంటానే ఉన్నాం. కాయలు దొరకలేదు, కాయలే పోయింది, కాయలే ట్రబుల్. కాబట్టి దీనికి ఏం చేసామంటే మనం ఏసీ కనెక్షన్ తీసేసి డీసీ ఇగ్నిషన్ చేసాం ఇప్పుడు ఈ బండిని. ఒక్క నిమిషం స్టార్ట్ చేయమేసి. ఇలా సెల్ఫ్ అయింది బండి. ఇప్పుడు ఇలాగ అవ్వట్లేదు అన్నమాట సెల్ఫ్. మనం ఎంత చేసినా అవ్వలేదు. ఈ డీసీ ఇగ్నిషన్ ఏంటంటే కాయలు డైరెక్ట్గా మనకు బ్యాటరీ కరెంట్ వెళ్ళింది కాబట్టి స్పార్క్ బాగా వచ్చి మనకు సెల్ఫ్ అవుతుంది అన్నమాట. ఇవి మన మేస్త్రులకు తెలియజేయడానికి ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. స్టార్ట్ చేయ మేస్త్రి. స్టార్ట్ అయిందా? ఇంజన్ ఆపేయి, ఇంజన్ ఆపు. ఆగిపోయింది కదా, ఓకే. ఇది మొత్తం ఇదిగండి బ్రౌన్ వైర్. ఇది బ్రౌన్ వైట్ వైర్. ఇదేమన్నా బ్యాటరీకి ఇచ్చే మన బ్రేక్ స్విచ్ కాడికి ఇచ్చాము. ఇది తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే దీనికి మనకు స్విచ్ ఆన్ చేయగానే దీంట్లో పవర్ వచ్చింది కాబట్టి బ్యాటరీ కరెంటు దీనికి ఇచ్చాము. ఇది ఆన్ చేయగానే దీంట్లో కరెంట్ వచ్చేసిద్ది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఉండదు. ఈ వైర్ వచ్చేసి ఈ డిజిటల్ మీటర్ కదా, ఇది మొత్తం సెన్సార్ స్విచ్లు కదా, దానివల్ల ఈ వైర్ ఉంటుంది. ఈ బాడీ కంట్రోల్ యూనిట్ ఉంటుంది కాబట్టి ఈ బండికి ఈ వైర్ ఉంటుంది, ఈ పింక్ కలర్ వైర్ ఉంటుంది. ఆ వైర్ని డిస్కనెక్ట్ చేసాము, దీన్ని తప్పించే డమ్మీ చేసాము. దీంతో ఇంకా పని లేదు మనకు. ఇక్కడ ఏమన్నా మొత్తం 4 వైర్లే పెట్టాము. ఇక్కడ 4 వైర్లే ఉన్నాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ సాకెట్లు ఉంటే మనకు చాలా ఈజీ అయిపోయింది అనమాట ఇది చేసుకోవడం. ఇలా చేసుకుంటే ఏంటంటే మీకు సెల్ఫ్ అవ్వని బండి కూడా సెల్ఫ్ అవుతూ ఉంటుంది ఎమ్మటే కొట్టంగానే. ఎందువలన అవుతుందంటే అది మనకు డీసీ ఇగ్నిషన్ కాబట్టి ఇది ఈ బ్యాటరీ తోటి పవర్ సప్లై చేస్తుంది కాబట్టి అది వచ్చే స్పార్క్ బాగా వచ్చింది కాబట్టి మనకి ఎమ్మటే స్టార్ట్ అయిపోతుంది బండి. మనం చేసింది ఈ బండికి ఇదే, ఈ పని చేసాము. కాబట్టి మన మెకానిక్ సోదరులు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.